వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద జీవ సమాధి అయ్యారని వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. ఈ వార్త ఆయన అనుచరులను తీవ్రంగా కలవరపెట్టాయి. వారంతా శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే తాజాగా నిత్యానంద సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన సృష్టించిన కైలాస దేశం ప్రతినిధులు ఓ ప్రకటనతో స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కాస్త ఊపిరి పీల్చుకున్నా ఇప్పుడు నిత్యానంద వేల కోట్ల రూపాయల ఆస్తుల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఆయనకు దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్లో కైలాస ద్వీపంతో పాటు భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో భారీగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ దాదాపుగా 4,000 కోట్లు ఉంటుందని అంచనా. ఒకవేళ ఆయన మరణిస్తే ఈ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎవరికి చెందుతాయి? ఆయన సృష్టించిన కైలాసాన్ని ఎవరు పాలిస్తారు? నిత్యానంద వారసులెవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో. తమిళనాడులోని తిరువన్నమలై స్వామి నిత్యానంద జన్మస్థలం. ఆయన తల్లిదండ్రులు అరుణాచలం, లోకనాయకి. నిత్యానంద 1978 జనవరి 1లో జన్మించారు. స్వామి నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. 1995లో చెన్నైలోని రామకృష్ణ మఠంలో సన్యాసంలో చేరారు. సన్యాసంలో చేరాక ఆధ్యాత్మిక సభల్లో భక్తులకు బ్రహ్మ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత వంటి వివిధ గ్రంథాలపై ఉపన్యాసాలు ఇచ్చేవారు. 24 ఏళ్ల వయసులో అరుణాచలం రాజశేఖరన్ స్వామి నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని మొదలుపెట్టారు. తన పేరు మీద ఓ ధ్యానపీఠం ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో గురుకులాలు, ఆశ్రమాలు నిర్మించారు. నిత్యానంద ధ్యాన పీఠాన్ని మొదటిసారి బెంగళూరు సమీపంలోని బిదారిలో 2003లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ధ్యాన పీఠానికి చాలా దేశాల్లో బ్రాంచ్లు ఏర్పడ్డాయి. అనంతరం నిత్యానంద స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువుగా మారారు. ఇదిలా ఉంటే నిత్యానందంపై అనేక ఆరోపణలు, వివాదాలు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. 2010లో నిత్యానందకు సంబంధించిన ఓ ప్రైవేట్ టేప్ వీడియోలో ప్రత్యక్షమైంది. దీంతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ టేపు వివాదంలో నటి రంజిత కోర్టుకు కూడా వెళ్లింది. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ పత్రికలపై కేసులు కూడా పెట్టింది. ఇదిలా ఉంటే 2018లో కర్ణాటక హైకోర్టు ఆయనపై అనేకమైన అభియోగాలు మోపింది. బెంగళూరుకు చెందిన ఓ దంపతులు తమ 2 కుమార్తెలను 2 వారాలకు పైగా కిడ్నాప్ చేశారని చెప్పి నిత్యానందపై కేసు పెట్టారు. ఆయనపై అత్యాచారం, కిడ్నాప్ వంటి చాలా కేసులు నమోదవ్వడంతో అప్పట్లో నిత్యానంద టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఆ కేసులు ఇప్పటికీ విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో నిత్యానంద చాలా సార్లు కోర్టుకు హాజరయ్యారు కూడా. ఇక ఆ తర్వాత నిత్యానంద నవంబర్ 2019లో అకస్మాత్తుగా భారత్ నుంచి మాయమైపోయారు. అలాగే స్వామి నిత్యానంద అనేక వివాదాస్పద ప్రసంగాలు చేశారు. కోతులు, మరికొన్ని జంతువులకు తాను సంస్కృతం, తమిళం మాట్లాడడం నేర్పిస్తున్నానంటూ ప్రసంగాలు చేసేవారు. అంతేకాదు ఆయన ఆల్బర్ ఐన్స్టీన్ సిద్ధాంతాలను కూడా సవాల్ చేశారు. అప్పట్లో ఆయన్ని తెగ ట్రోల్ చేశారు. అలాగే ఓ వీడియోలో బెంగళూరులో సూర్యుడిని దాదాపు 40 నిమిషాల దాకా ఉదయించకుండా అడ్డుపడ్డానని చెప్పుకొచ్చారు నిత్యానంద. అలాగే వందల వేల సంవత్సరాల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని చెప్పారు. ఆ గ్రహాల వాళ్ళు మన గ్రహానికి ఎడ్యుకేషనల్ టూర్ పై వస్తుంటారని చెప్పి వార్తల్లో నిలిచారు. ఇక అన్నింటికంటే సంచలన విషయం నిత్యానంద ఏకంగా ఒక దేశాన్నే స్థాపించడం. ఒకప్పుడు కర్ణాటకలో ఆశ్రమం స్థాపించి లీలలు ప్రదర్శించిన స్వామి నిత్యానంద ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన భక్తుల కోసం ఓ దేశాన్ని సృష్టించారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో ఆయన కైలాస దేశం పేరుతో నిర్మించారు. హిందూ దేశంగా ప్రకటించారు. ఈ దేశంపై ఓ ప్రత్యేక వెబ్సైట్ కూడా ఉంది. ఇక ఈ దేశానికి వెళ్లాలంటే ప్రత్యేక పాస్పోర్ట్ అవసరం. అలాగే ఈ దేశానికి జాతీయ పతాకాన్ని సైతం రూపొందించుకున్నారు. నిత్యానంద ధ్యానంలో కూర్చున్న ఫోటో జాతీయ చిహ్నంగా ప్రకటించారు. కైలాస దేశాన్ని గుర్తించాలని కోరుతూ నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విన్నపనలు కూడా చేసుకున్నారు. ప్రపంచంలో హిందూ దేశాలు తగ్గుతున్నాయని, అందుకే తాను ప్రత్యేకంగా హిందూ దేశాన్ని సృష్టించినట్లు నిత్యానంద గతంలో చెప్పుకొచ్చారు. ఈ దేశంలో పౌరసత్వం పొందాలంటే భారీగా విరాళాలు ఇవ్వాలట. అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ఇక్కడ భూముల ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే నిత్యానంద తన సొంత బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసాను కూడా స్టార్ట్ చేశారు. ఈ దేశానికి సంబంధించిన కరెన్సీ నాణేలను కూడా విడుదల చేశారు. ఈ కరెన్సీ వేరే దేశాల్లో చెల్లుబాటు అయ్యేలా ఆయా దేశాలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు గతంలో నిత్యానంద తెలిపారు. అలాగే కైలాస దేశంలో అన్ని దేశాల కరెన్సీలు కూడా చెల్లుబాటు అవుతాయని అన్నారు.
నిత్యానంద కేవలం ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా ఒక వ్యాపారవేత్తగా కూడా ఎదిగారు. ఆయన స్థాపించిన నిత్యానంద ధ్యాన పీఠానికి ప్రపంచవ్యాప్తంగా అనేక శాఖలున్నాయి. భారతదేశంలోని తిరువన్నమలై, బిడది, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆయనకు ఎన్నో కోట్ల విలువైన భూములు, భవనాలు ఉన్నట్లు సమాచారం. తిరువన్నమలైలో ఓ పెద్ద ఆశ్రమంతో పాటు వ్యవసాయ భూములు ఉన్నట్లు తెలుస్తోంది. బిడదలో వందల కోట్ల రూపాయల విలువ ధ్యానపీఠం ఉందని అంచనా. నిత్యానందకు భార్య, పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన వీలునామా రాయకుండా మరణించి ఉంటే ఈ ఆస్తుల పంపకం న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా నిత్యానందపై అనేక ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఆయన ఆస్తుల మూలాలు, వాటి కొనుగోలుకు సంబంధించిన వివరాలపై కూడా విచారణ జరిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి తమ గురువు బతికే ఉన్నారనే వార్త కొంత ఊరటనిచ్చినా ఆయన ఆస్తుల భవితవ్యం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు ఆయన అనుచరులను వెంటాడుతోంది. మొత్తానికి నిత్యానంద మరణంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఆయన మరణిస్తే ఆయన వదిలి వెళ్లిన వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎవరు నిర్వహిస్తారు? రంజిత వారసురాలు అవుతారా, లేక మరెవరైనా బాధ్యతలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రానున్న రోజుల్లో తెలుస్తోంది.